కుకట్పల్లి నల్లచెరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. 16 అక్రమ వ్యాపార భవనాలను నేలమట్టం చేశారు. అక్రమంగా నిర్మించిన వింటేజ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని కూల్చివేశారు. గతంలో ఆధ్యాత్మిక గురూజీ చేతుల మీదుగా ఈ వ్యాపారం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. నాణ్యమైన ఆహారం అందించే భాగంగా కేవలం ఇత్తడి రాగి పాత్రలో వంట చేసి ఎంతో మందికి మంచి భోజనం పెట్టామని వ్యాపారి తెలిపారు. అక్రమ కట్టడం అయితే ప్రభుత్వం తమకు కాస్త సమయం ఇస్తే బాగుంటుందన్నారు. అయితే అధికారులు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అక్రమ షెడ్లను మాత్రమే కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్లు ప్రస్తుతం నివాసంలో ఉన్నవారికి కేవలం నోటీసులు మాత్రమే ఇవ్వటం జరిగింది. వాటిని కూల్చే ప్రయత్నం చేయటం లేదు. ఇళ్లను తాము అద్దెకి తీసుకుని ఉంటున్నామని, యజమానులకు నోటీసులు అందినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు పెట్టి సామాగ్రిని కొనుగోలు చేశామని, అందుకు తగ్గట్టు నాణ్యమైన ప్రమాణాలు పాటించే విధంగా లోపల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఈ రోజు ఉన్న హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఈ రోజు కుకట్పల్లిలోని నల్లచెరువులో ఉన్న నల్లచెరువుకు సంబంధించిన బఫర్ జోన్ మరియు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. అందులో భాగంగా మనం ఇప్పుడు వెనకాల చూసుకున్నట్లయితే ఈ వింటేజ్ క్యాటరర్స్, ఈ క్యాటరర్స్ గురించి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురూజీ, మన దేవిశ్రీ గురూజీ చేతో 2 సంవత్సరాల కిందగా ఎంతో అత్యంత వైభవంగా ఓపెన్ చేయబడిన క్యాటరర్స్. ఇది కేవలం కంచు పాత్రల్లోనే దీంట్లో వండి కంచు పాత్రలతోటే వీటిని వడ్డించే ప్రయత్నం చేస్తానికి, ఒక మంచి ఆహారాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో దీనిని వారు ఇక్కడ ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి నిర్మించారు. ఈ నిర్మాణానికి వారు నివాసితులు ఎవరైతే ప్రస్తుతం దీంట్లో నివాసం ఉంటున్నారో వారు వేదన ఏంటంటే, మాకు ఇంతవరకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, మాకు ఓనర్లకు నోటీసులు ఇచ్చినా కూడా ఓనర్లు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని వారు మనకి చెప్పడం జరిగింది. అయితే మేము 40-50 లక్షలు ఖర్చు పెట్టాము, మాకు ఇంతవరకు ఏ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్రస్తుతం ఇప్పుడు కూలగొడుతుంటే మేము ఆ వేదన తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి వారి కన్నీటి పర్యంతం అవుతున్నారు వారి నిర్వాహకులు. ప్రస్తుతం మనం విజువల్స్ లైవ్లో చూస్తున్నాము. ఇంకోటి మనకు విశ్వసనీయంగా 6టీవీకి అందించిన సమాచారం ప్రకారం ఏంటంటే, గత 4 రోజుల క్రితమే వీరికి నోటీస్ అందినప్పటికెళ్ళి అధికారుల దగ్గర నుంచి స్టే తీసుకురావడానికి ప్రయత్నించామన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఆ స్టే తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ పక్కన ఉన్నటువంటి నిర్మాణదారులు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి ఎఫ్టీఎల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బఫర్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి షెడ్ నిర్మాణాలు కూడా ఎవరు కూడా వారికి సహాయపడలేదు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మన దాకా చేరింది. ఎవరు సహాయం చేయకపోవడంతో వీరు స్టే తీసుకురాలేకపోయావు. ఆ విషయాన్ని నిర్వాహకులకి, నివాసంలో ఉంటున్న ప్రతి వారికి తెలవకపోవడము నివసిస్తున్న వారికి ఎంతో బాధను కలిగిస్తుందని చెప్పేసి వారు మనకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వీరు కూలగొడుతున్న నిర్మాణానికి దగ్గర 40-50 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. హైడ్రా అధికారులని, సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరుకునేది ఒకటే ఏంటంటే, నిర్వాహకులకైనా సరే ప్రస్తుతం ఓనర్సే కాకుండా దాంట్లో నివాసం ఉంటున్న వారికి కూడా ప్రతి ఒక్కరికి వారు నోటీసులు వారి దృష్టికి రావాలని చెప్పేసి వారికి కొంచెం సమయాన్ని కేటాయిస్తే మేము వాటి నుంచి ఖాళీ చేసి మేము వెళ్తామని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రతి కన్స్ట్రక్షన్స్, డిమాలిషన్స్లో కూడా నిర్వాహకుల వేదన ఇదే. మాకు అధికారులు మాకు వేరే పునరావాసాన్ని చూపించిన తర్వాత మీరు కూల్చండి, లేదా మాకు పునరావాసం మేము చూసుకునే దాకా మాకు సమయాన్ని ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అయిన